యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడివారు ఖర్జూరపు చెట్టు వలె మొవ్వు వేయుచుండెదరు. ఖర్జూరపు చెట్టు వలె మొవ్వు వేయుచుండెదరు. ఖర్జూరపు మట్టలతో రక్షణకై స్తుతించెదరు. ఖర్జూరపు మట్టలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడివారు చెట్టు వలె ఎదుగుదురు. లెబానోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుచునుందురు వారు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుచునుందురు వారు. యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడివారు నాటబడి ఉండెదరు. యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు. సహనముతో నిలిచెదరు. కదలాక స్థిరులై ఉండెదరు. సహనముతో నిలిచెదరు. కదలాక స్థిరులై ఉండెదరు. యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడివారు
వర్ధిల్లుచు ఉండెదరు దేవుని ఆవరణములో వర్ధిల్లుచు ఉండెదరు సేవింతురు తమ ప్రభుని ఘనపరతురు నిరతంబు సేవింతురు తమ ప్రభుని ఘనపరతురు నిరతంబు యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు యేసుని నమ్మెడివారు చిగురు పెట్టి ఫలింతురు వారు ముసాలితనమందున చిగురు పెట్టి ఫలింతురు ప్రసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడనుచు ప్రసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడనుచు యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు యేసుని నమ్మెడివారు వలయోరను నాటబడి వారలై నీటి కాలు వలయోరను నాటబడి వారలై మేటి సరాము కలిగి పచ్చగనుందురువారు నీటి సరాము కలిగి పచ్చగనుందురువారు యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు యేసుని నమ్మెడివారు హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు చల్లని ప్రభురా కడకై
మెల్లగా వేచియుండెదరు. చల్లాని ప్రభురాకడకై మెల్లగా వేచియుండెదరు. యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడివారు. అందరికీ ప్రభునామం పెట్టి వందనాలు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 13 వరకు. అయితే కేఫా అంతియోక్యకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని. ఏలైనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాక మునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషము వేసుకునేది గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయాను. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఈ లేఖన భాగాన్ని అర్థం చేసుకోవడానికి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయండి. ఏం మేము నేర్చుకోవాలని మీరు ఉద్దేశించారో, ఆనాడు ఏం జరిగిందో, ఇప్పుడు మేమేమి అన్వయించుకోవాలో కావలసిన వాక్యానుసారమైన అన్వయింపు మాకు అనుగ్రహించవలసిందని, ఈ సమయాన్ని మాకందరికీ ఆశీర్వాదకరంగా చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తును ప్రజలు నమ్మకుండా ఉండడం కోసం సైతాను ఆయన మీద నిందలు మోపాడు. ఆయనను ఎంత ఘోరంగా నిందించారు అని అంటే, ఆయనను మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మీరు చూస్తారు. 18-19 వచనాల్లో యోహానును, బాప్తిస్మిచ్చు యోహానును యేసుక్రీస్తును ఏమని నిందించారో చూడండి. యోహాను తినకయు త్రాగకయు వచ్చను గనుక వీడు దయ్యము పట్టిన వాడు అనుచున్నారు. బాప్తిస్మిచ్చు యోహాను స్త్రీలు కన్నవారు లాంటి వాడు పుట్టలేదు అని చెప్పి ప్రభు ఘనంగా ఇచ్చిన ఈ వ్యక్తిని లోకం ఏమంది? దయ్యం పట్టినోడు అన్నారు. ప్రభుని ఏమన్నారో చూడండి. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చను గనుక ఇదిగో వీడు తిండిబోతును, మద్యపానీయు, సుంకర్లకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. కాబట్టి నిందలు అనేవి రాని వారు ఎవరు ఉండరేమో. ప్రభువునే అన్నారు, బాప్తిస్మిచ్చు యోహాను లాంటి వాడినే అన్నారు, పౌలునే అన్నారు. కాబట్టి నిందలు రాక తప్పు. నిజానికి పౌలు అన్నాడు కదా, 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనంలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అని. సో నిజమైన భక్తి విమర్శను ఆకర్షిస్తూ ఉంది. నిజమైన భక్తి విమర్శను ఆకర్షిస్తూ ఉంది. కాబట్టి మీరు యథార్థంగా భక్తిలో ఉండాలి అనుకుంటే విమర్శలకు సిద్ధపడాలి. పౌలుని ఏమన్నారు అంటే 12 మంది శిష్యుల్లో ఒకడు కాదు, యెరూషలేములో ఉండే సంఘానికి సంబంధించిన వ్యక్తి కూడా కాదు. కాబట్టి పౌలు చెప్పేదంతా అసత్యం అని దేవుడు వాడుకున్నటువంటి పౌలు ఒక పరిచర్యను నీరుగార్చడానికి విపరీత ప్రయత్నాలు సైతాను వాడి సేవకుల ద్వారా చేశాడు. అమాయకులు ఈ దుర్బోధకుల మాటలు విని పౌలును వదిలేసి దుర్బోధకుల పక్షం చేరారు. అది పౌలుకి ఇంకా దుఃఖాన్ని కలిగించింది.
శత్రువు నిందించనివ్వండి, కానీ సొంతోళ్ళు నమ్మడం అది ఎక్కువ బాధ కలిగించదా? శత్రువు అన్నదానికంటే సొంతోళ్ళు నమ్మడం చూసి మనం ఎక్కువ దుఃఖపడతాం. పౌలుకు గలతీ సంఘాల విషయంలో అదే దుఃఖం, అదే వేదన. 4వ అధ్యాయం 19వ వచనంలో అయితే ప్రసవ వేదన కలుగుతుంది నాకు మీ విషయంలో అన్నాడు. అంత వేదన చెందాడు గలతీ సంఘం గురించి. అయితే తను సమర్థించుకోవడం కోసం కాదు కానీ ఈ విషయాలని చెప్పేది. వారు కానీ పౌలును సందేహిస్తే పౌలు చెప్పిన సత్యాన్ని నిరాకరిస్తారు. కాబట్టి వారికి ఎంతో నష్టం ఆత్మీయంగా. కాబట్టి తాను దేవుని చేత ఏర్పరచబడినవాడు, తను చెప్పేది దేవుడే తనకు ప్రత్యక్షంగా నేర్పిన సత్యం అనేది స్థాపించకపోతే సంఘం నష్టపోతుందని పౌలు వారి కోసం తాను తన అపోస్తలత్వాన్ని, ప్రభు తనకు ప్రత్యక్షంగా నేర్పిన సత్యాన్ని సమర్థించుకోవాల్సి వచ్చింది. ఆ కోణంలో మొదటి అధ్యాయంలో మనుషులు వాళ్ళు కాదు తాను సువార్త తెలుసుకున్నది, ఆఖరికి అపోస్తలు కూడా తనకు నేర్పలేదు అని చెబుతూ దేవుడే తనకు పిలుచుకోవడం సువార్తను తనకు నేర్పడం జరిగిందని చెప్పి యెరూషలేముకి ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత వెళ్ళాడు. అది కూడా పేతురును పరిచయం చేసుకోవడానికి వెళ్ళాడు, నేర్చుకోవడానికి కాదు. అక్కడ ఉన్నది కూడా 15 రోజులు మాత్రమే ఉన్నాడు. ఆ తర్వాత 14 సంవత్సరాల కంటే మొత్తం 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు వాళ్ళు గుర్తించారు పౌలు ద్వారా దేవుడు అన్ని జనులు ఎంత చక్కని పరిచర్య జరిగిస్తున్నాడో తెలుసుకుని, మేము యూదులకు ఎలాగ అపోస్తలుమో దేవుడు నిన్ను అన్ని జనులకు అపోస్తలుగా వాడుకుంటున్నాడు అని ఒక రకంగా బాధ్యతలు పంచుకున్నట్టు చేసి సమ్మతించి తమతో పాలివాడు పౌలు అనడానికి కుడి చేతిని ఇచ్చారు. ఆ విషయాన్ని మొదటి అధ్యాయంలో స్థాపించాడు. 2వ అధ్యాయంలో స్థాపించింది ఏంటంటే పౌలు 12 మంది అపోస్తలుల సమ్మతో లేకపోతే అంగీకారాన్ని బట్టో తను ఉండలా. తాను వ్యక్తిగతంగా దేవుని చేత ప్రత్యక్షంగా ఏర్పరచబడినటువంటి అపోస్తలుడు కాబట్టి he wanted to prove that he was independent of the other apostles. మిగతా అపోస్తలులకు విడిగా లేదా ఒక రకంగా ప్రత్యేకంగా తనకు తానుగా అపోస్తలుడు, వారి మీద ఆధారపడకుండా, వారి ప్రమేయం లేకుండా. అంతేకాదు వారినే సరిచేయగలిగిన వారితో సమానుడు అన్న సంగతి 2వ అధ్యాయంలో తాను రుజువు చేస్తున్నాడు. పేతురు ఆది సంఘంలో స్తంభంగా ఎంచబడ్డాడు. నిజానికి సంఘం స్థాపనకు దేవుడు వాడుకున్న ప్రధానమైన వ్యక్తి ఎవరు వాక్యం చెబితే 3,000 మంది బాప్తిసానికి సిద్ధపడ్డారు? పేతురు కదా. కాబట్టి అపోస్తల కార్యాల గ్రంథాన్ని కానీ మీరు 2గా విభాగించగలిగితే మొదటి 12 అధ్యాయాలు పేతురు ద్వారా దేవుడు జరిగించుకున్న పరిచర్యను, ఆ తర్వాత 13 నుంచి 28 వరకు పౌలు పరిచర్య గురించి మీరు చూస్తారు అపోస్తల కార్యాల గ్రంథం అంతట్లో కూడా. అలాంటి పేతురు రాజీ పడినప్పుడు పౌలు అతన్ని సరిచేయడానికి గురించి ఇక్కడ మనం చదువుకున్నాం. నిజానికి పేతురు చేసింది చాలా హానికరమైన పని. పౌలు కడుతున్న సంఘాన్ని ఒక రకంగా గలిబిలి చేసిన పని చేశాడు పేతురు. అలాంటి పేతురును ముఖాముఖిగా అందరి ముందు ఈ 2 పదాలు మనం చూస్తాం. పౌలు ధైర్యంగా సరిచేశాడు. పేతురు చేసిన పొరపాటు ఏంటి? పౌలు ఎందుకు సరేలే అని ఓర్చుకోవడానికి బదులు సరిచేయవలసిన అవసరం ఏంటి? మనం కూడా ఎప్పుడు కొన్ని ఓర్చుకోవాలి, కొన్ని అస్సలు సహించకూడదు. ఆ అవగాహన మనం ఈరోజు పొందాలని కోరుతూ ఉన్నాను. Paul confronts Peter. పౌలు
పేతురును బహిరంగంగా గద్దించడం గురించి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పేతురు సువార్త సత్యం నుండి పక్కకు వెళ్ళాడు. అయితే పౌలు సరిచేసి అసలు నిజ సువార్త సత్యం ఏంటో 21 వచనం వరకు మీరు చూస్తే చక్కగా వివరించాడు. సో ఈ వారం ఏమో పేతురు ఎక్కడ తప్పు చేశాడు, దాన్ని పౌలు ఎలా సరిచేశాడో చూస్తాం. తప్పులు సరిచేయడమే కాదు, ఒప్పేంటో చెప్పాలి. అది 14 వచనాల నుంచి 21 వచనాల వరకు పౌలు వివరిస్తాడు. వచ్చేవారు మనం చూడబోతున్నాం దేవుని చిత్తమైతే. కాబట్టి ఎవరైనా సరే ఒక తప్పును సరిచేస్తే ఒప్పేంటో స్థాపించగలిగి ఉండాలి. లేకపోతే తప్పు సరిచేయడానికి తెగించకూడదు. సరైనదేంటో స్థాపించగలిగి ఉండాలి. పౌలు అదే చేస్తూ ఉన్నాడు. సరైన సత్య సువార్త అంటే ఏంటో తెలియజేస్తూ ఉన్నాడు. నిజానికి దేవుడు ఎంత గొప్పవాడు అంటే తాను ఏర్పాటు చేసిన పౌలును నిజ అపోస్తలుగా రుజువు చేయాలి. కాబట్టి చూడండి, ఒక విషాదంగా మారిపోతుందా అన్నంత స్థితిని తన ఉద్దేశం కోసం దేవుడు ఎలా మలుచుతూ ఉన్నాడో చూడండి. పేతురును సరిచేయడం ద్వారా పౌలు పేతురుతో సమానుడు, పేతురుకి ఏమీ తక్కువవాడు కాడు అన్న సంగతి రుజువు చేయడం కోసం ఒక సమస్యను కూడా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి సమస్య నుంచి పారిపోకూడదు, సమస్యలు రాకూడదు అనుకోకూడదు. దేవుని చిత్త ప్రకారం వచ్చినప్పుడు దాన్ని దేవుడు ఎలా మేలుగా మారుస్తాడో నిరీక్షణతో విశాల హృదయంతో ఎదురు చూడాలి. ఏం చేశాడు పేతురు అని అంటే చూడండి, మళ్ళీ చదువుతాను. అయితే కేఫా అంతియోకియకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను. అంతియోకియ అనేటువంటి ఆ ప్రాంతంలో ఉన్న సంఘం మొట్టమొదటి అన్య బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రభువుని నమ్ముకుని రక్షింపబడిన సంఘం అన్నమాట. అన్యులు రక్షింపబడిన మొదటి సంఘం అంతియోకియ సంఘం. అక్కడికి కేఫా అనే పేతురు వచ్చాడు. నిజానికి యెరూషలేములో ఉండే సంఘం ఎక్కడెక్కడ సేవ జరుగుతుందో, ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడికి బోధకులను పంపించేవారు. బర్నబాను కూడా అక్కడికి పంపించారు. చూడండి, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 19 నుంచి చదువుతాను. చూడండి, అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 19 నుంచి. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యము బోధింపక ఫెనీకే, కుప్ర, అంతియోకియ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారితో ఉండిరి. వీరు అంతియోకియకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గురించిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియ వరకు పంపిరి. సో కొత్తగా ఏర్పడిన సంఘాలను బలపరచడం కోసం యెరూషలేము సంఘం నుంచి బోధకులను పంపించారు. అలా అంతియోక్యకు బర్నబాను పంపడమే కాదు, పేతురు కూడా వెళ్ళినట్టు మనం చూస్తాం. అయితే పేతురు వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే, ఏలనగా యాకోబు యొద్ద నుండి కొందరు రాక మునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచున్నాను. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. ఇది అతడు చేసిన అపరాధం. పేతురుకు అందరికంటే ఎక్కువ తెలిసి ఉండాలి అసలు క్రీస్తులు అందరూ సమానమే అన్న సంగతి. ఏం జరిగింది గుర్తు చేసుకోండి. 10వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాల గ్రంథంలో కొర్నేలి అనే శతాధిపతి ఉన్నాడు.
అతడు ధర్మకార్యాలు చేస్తూ దేవునందు భయభక్తులు కలిగి ప్రజలకు బహుధర్మం చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. పగలు ఇంచుమించు 3 గంటలకి దేవదూత అతని దగ్గరికి వచ్చి కొర్నేలి అని దర్శనమందు పిలవడం తేటగా అతనికి కనబడింది. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాడు. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. ఇప్పుడు నువ్వు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోను పిలిపించుకో. అతడు సముద్రపు దరినున్న సీమోను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు అని చెప్పాడు. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన తర్వాత అతడు ఇంట్లో పనివారిని ఇద్దరిని పిలిచి తనది ఎల్లప్పుడు కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తి గల ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపిస్తాడు. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణంకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్ది మీదకి ఎక్కాను. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరను ఇంటి వారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన ఒక పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగువచ్చుటయు చూచెను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దమును అతనికి వినబడింది. పేతురు, నువ్వు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం వినబడింది. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడూ తినలేదని చెప్పగా పేతురు, దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైనదిగా ఎంచవద్దని మరలా మరో శబ్దం అతనికి వినబడిన. ఇలాగ ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడిన. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండునో అని తనలో తాను ఎటు తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురును మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమునికి వచ్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. యూదులు అన్ని జనులతో భోజనం చేసేవారు కాదు. ఇప్పుడు అన్ని జనులకు సువార్త అందాలి. యూదుడైన పేతురు వెళ్ళి అక్కడ సువార్త చెప్పి అక్కడ భోజనం చేసి వారితో కలిసిపోవాలి. మరి పేతురు సిద్ధంగా లేడు. కాబట్టి చూడండి, దేవుడు ఎంత చక్కగా ఆర్కెస్ట్రేట్ చేశాడు, ఇదంతా ఎలా సమకూర్చి జరిగించాడో చూడండి. కొర్నేలికి దేవదూత ద్వారా చెప్పాడు, నువ్వు యొప్పేకు పంపించి అక్కడ పేతురుని పిలిపించుకో, ఏ మాటల చేత నువ్వు రక్షణ పొందుతావో ఆ మాటలు అతను చెప్తాడు, చెప్పించుకో అన్నాడు. మరి రాడుగా పేతురు. కాబట్టి వీళ్ళు ప్రయాణమే అక్కడికి వచ్చేలోగా పేతురు ఆకలిగా ఉన్నాడు, మెదికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు, ఇలాగా పరవశుడయ్యాడు. దేవుడు దర్శనం ఇచ్చాడు. ఏంటది? రకరకాల అపవిత్రమైనవి పవిత్రమైనవి రకరకాల జంతువులు కలిసి ఒక దుప్పటి లాంటి పాత్ర దిగి వచ్చింది. వీడన్నిటి చంపుకు తినమంటున్నాడు. యూదులు కొన్ని తినరు, అపవిత్రమైన దాన్ని అసలు ముట్టరు. చంపేస్తా ఉన్న పంది తినరాళ్ళు. దేవుడు ఏమంటున్నాడు? అన్నిటిని చంపుకు తినే అంటున్నాడు. నేను ఎప్పుడు ఎన్నడూ ఇలాంటి తినలేదు అపవిత్రమైనవి అంటే. దేవుడు అన్నాడు, దేవుడు పవిత్రం చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైనగా ఎంచొద్దు అని 3 సార్లు చెప్పాల్సి వచ్చింది. 3 సార్లు చెప్పాల్సి వచ్చింది. ఏంటి దర్శనం అని మెలకు వచ్చాక ఆలోచిస్తూ ఉన్నాడు. ఈలోగా దూత అంటున్నాడు, ఇదిగో నీకోసం 3 మనుషులు వచ్చారు, ఏమి సందేహింపక, అంటే వాళ్ళ అన్ని జనులు నేను అక్కడికి వెళ్ళను అని సాకు చెప్పకుండా, అనుమానం లేకుండా వెళ్ళు అన్నాడు. అందుకే ఈ దర్శనాన్ని ఇచ్చాడు. కాబట్టి పేతురు వెళతాడు. వెళ్ళేటప్పటికి శతాధిపతి అంటే రోమా ప్రభుత్వంలో ఒక డిఐజీ క్యాడర్ అనుకుందాం, 100 మంది సైనికుల మీద అధికారి అన్నమాట, చాలా పవర్ఫుల్ ఆఫీసర్. అలాంటి అతను పేతురు రాగానే కాలమే పడిపోతున్నాడు. దేవుడు మాటలు నువ్వు చెబుతావని చెప్పి నాకు దూత ద్వారా తెలియజేయబడింది. ఈలోగా మొత్తం ఇంట్లో బంధువులు స్నేహితులు అందరినీ పిలుచుకొచ్చేసాడు. భక్తుడు వస్తాడు, వాక్యం చెబుతాడు. వాక్యం చెబుతా ఉంటే ఆ ప్రజల మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. వాళ్ళు
భాషలు మాట్లాడడం పేతురు చూసి, ఏంటి మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను మీకు కూడా దేవుడు అనుగ్రహించాడా? దేవుడు పక్షపాతం లేనివాడు అని చెప్పి, ఇక మీరు కూడా విశ్వాసులే మాతో సమానంగా అని చెప్పి వారితో కలిసి భోజనం చేశాడు. ఈ విషయం వెళ్ళిపోయింది యెరూషలేముకు. పేతురు యెరూషలేముకు వెళ్ళేటప్పటికి ఏమైందో తెలుసా? ఇంకా పేతురు మీద అందరూ సన్నగడం మొదలుపెట్టారు. 11వ అధ్యాయం చూడండి. అనుజనులను దేవుని వాక్యం అంగీకరించిన అపోస్తులను యోదయ అంతటున్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందిన వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేస్తావని అతనితో వాదము పెట్టుకుని, వాళ్ళు రక్షింపబడ్డారన్న సంగతి విని నువ్వెందుకు భోజనం చేసావంటారు. అప్పుడు పేతురు చక్కగా వివరిస్తాడు, నాకు నేనుగా వెళ్ళడం కాదు, దేవుడు కొర్నేలి అనే బిడ్డ దగ్గరకు దూతను పంపించి నన్ను పిలిపించమని చెప్తే, నాకేమో ఈ దర్శనం వస్తే నాకు అర్థమైంది దేవుడు అన్ని జనులకు నన్ను పంపిస్తున్నాడు, తేడా చూడొద్దు అంటున్నాడు అని చెప్పి నేను వెళ్ళాను. వాక్యం చెబుతా ఉంటే దేవుడు వారికి మనకిచ్చినట్టు మారు మనసు అనుగ్రహించాడు అని చెబితే వాళ్ళు ఏం చేశారో చూడండి. 11వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటు వాడినని చెప్పాను. వారు ఈ మాటలు విని మరి ఏమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచు. మొదట సందేహించి, ఏంటి ఇలాగ నువ్వు అనుజనులకి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసిపోయావు, వాళ్ళతో కలిసి భోజనం చేసావేంటి అని నిందించిన వాళ్ళే దేవుడు దీని అంతటి వెనకాల ఉన్నాడు, దేవుడు అనుజనులను యూదులను సమానం చేశాడు క్రీస్తులో అన్న సంగతి అర్థమయ్యాక మనకు అనుగ్రహించిన సమానమైన వరాన్ని వారికి కూడా అనుగ్రహించాడని చెప్పి దేవుణ్ణి మహిమపరచు. మొదట పేతురును నిందించారు, సంగతి అర్థమయ్యాక ఆ సంగతిని బట్టి దేవుణ్ణి మహిమపరిచారు. మరి పేతురుకు అంత తెలుసు కదా. ఆ తర్వాత అన్యులు ప్రభువును నమ్ముకున్న ఊరొచ్చి వారితో కలిసి భోజనం చేస్తూనే ఉన్నాడు. సడన్ గా యెరూషలేము నుంచి కొంతమంది సున్నతి సంబంధులు వచ్చారు, దుర్బోధకులు. వాళ్ళ దగ్గర పలుకుబడి పోద్దని వాళ్ళు మెప్పు కోసం ఏం చేశాడు, అక్కడ గ్రీక్ లో ఇంపర్ఫెక్ట్ టెన్స్ వాడాడు. అనుజనులతో భోజనం చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. అంటే ఇది క్రమక్రమంగా చేశాడనమాట. నెమ్మదిగా ఏదో పనుండి బాత్రూమ్కి వెళ్తానన్నట్టు వెళ్ళి ఇప్పుడే వస్తానన్నట్టు వెళ్ళి చేయి కడుక్కుని భోజనం, తర్వాత నాకు కడుపు బాగాలేదు నేను ఇంకా తినలేనన్నట్టు అలా తప్పేసుకున్నాడు అనమాట. ఈ మళ్ళా వీళ్ళు అనుజనులు భోజనాన్ని పిలుస్తూ ఉంటే, అనుజనులు అంటే అనుజనులు కాదు, అనుజనుల నుంచి ప్రభువుని నమ్ముకున్న విశ్వాసులు, వాళ్ళు భోజనాన్ని పిలుస్తూ ఉంటే నేను రాను అంటున్నాడు. ఎందుకు? యెరూషలేము నుంచి వచ్చిన యాకోబు నది నుంచి వచ్చామని చెప్పుకుంటున్నట్టు వాడు నిజానికి వాడు యాకోబు అధికారపూర్వకంగా వాడిని పంపలా. ఎందుకంటే అపోస్తలుల 15:24 అన్నాడు పేతురు మాట్లాడుతూ, 15:24 అన్నాడు, కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి, వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు అన్నాడు. అపోస్తలులు అధికారం ఇవ్వలేదు, కానీ మేము యోహాను దగ్గర నుంచి వచ్చాం అని తప్పుడు పత్రాలతో తామేదో అధికారపూర్వకంగా వచ్చినట్టు చెప్పుకున్నారు. అలాంటి వాళ్ళని సంతోషపెట్టడం కోసం దేవుడు సమానంగా ఇచ్చినటువంటి వారిని పౌలు ఇప్పుడు అసమానం చేస్తూ ఉన్నాడు. ఈ వచనం చూడండి, ఎంత అద్భుతమైన వచనమో. 3వ అధ్యాయం 27, 28, 29 వచనాలు. గలతీ 3:27 నుంచి అవుతున్నాను, 26 నుంచి అవుతాను చూడండి.
క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. మీరందరూ అనే పదాలు చూడండి. క్రీస్తు యేసునికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీస్ దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మూడోసారి వాడుతున్నాడు ఈ పదం, మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులు అయితే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అని క్రీస్తు మొత్తం అన్ని జాతులను అన్ని స్థితుల్లో ఉన్నటువంటి వారిని సమానం చేస్తూ ఉన్నాడు, ఐక్యపరుస్తూ ఉన్నాడు. ఇక ఇప్పుడు క్రీస్తులో తేడాలు లేవు, ఉండకూడదు. సత్యం అదైతే పేతురుకు తెలిసిండి ఏం చేశాడు? కొంతమంది దుర్బోధకుల దగ్గర తను మన్నన పొందడం కోసం తాను అన్ని జనులతో భోజనం చేయకుండా పక్కకు తప్పుకున్నాడు. ఏమంటున్నాడు చూడండి. అయితే కేఫా అంత్యోక్యకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చుకుని, ఏంటి అతని అపరాధం? 2 అపరాధాలు. ఒకటి, సంఘాన్ని గలిబిలి చేశాడు. ఎలా? ఇప్పుడు గలతీ ప్రాంతంలో ఉండే లేదా అకయ ప్రాంతంలో ఉండేటువంటి విశ్వాసులు ఏమనుకోవాలి? పేతురు వెనక తగ్గిపోవడం, మాతో ఇంకా భోజనం చేయడా పేతురు, అది మేము వేరా అనే భావం కలిగి, ఓహో మేము కూడా సున్నతి చేయించుకుంటే తప్ప మాతో మీరు భోజనం చేసే అంత యోగ్యులం కాదా? అంటే మేము పూర్తి విశ్వాసులంగా రక్షింపడిన వారంగా మీరు మమ్మల్ని ఎంచరా అనే గలిబిల్లోనికి సంఘం నెట్టబడింది. ఈ దుర్బోధకులు కాళ్ళు ఎగరేస్తూ ఉన్నారు. మేము చెప్పిందే కరెక్ట్. చూసారా పేతురు ఏం చేస్తున్నాడు? అసత్యం బలపరచబడుతూ ఉంది, విశ్వాసులు గలిబిలి చెందుతూ ఉన్నారు. పేతురుకి అర్థమైంది కదా, పౌలుకి అర్థమైంది పేతురు తప్పు చేశాడని. తెలిసిండి తప్పు చేస్తూ ఉన్నాడు. కాబట్టి సత్యం తెలుసుకోవడం ఒక ఎత్తు, దాన్ని అనుసరించడం ఒక ఎత్తు. గనుక అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని అంటున్నాడు. పేతురుని ఏం చేశాడు? పౌలు ముఖాముఖిగా ఎదిరించాడు అంట. ఏలనగా యాకోబు వద్ద నుండి కొందరు రాక మునుపత్ర అన్ని జనులతో భోజనం చేయించున్నారు, కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాడు. ఎవరికి భయపడుతున్నాడు? సున్నతి పొందిన వారికి భయపడుతున్నాడు. వారు ఏమంటూ ఉన్నారు? ప్రభును నమ్మితే సరిపోదు, సున్నతి పొందాలని చెబుతున్నారు. వారికి భయపడి దేవుడు తెలియజేసిన సత్యాన్ని నుంచి తాను ప్రక్కకు తప్పుకున్నది. ఎంత విచారం చూడండి. తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషం వేసుకునేది. ఎప్పుడైతే పేతురు అంత ముఖ్యమైన వ్యక్తి తప్పు చేశాడో, అంత్యోక్యలో అన్ని జనుల్లో నుంచి రక్షింపబడిన వాళ్ళే కాదు, యూదుల్లో నుంచి రక్షింపబడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ యూదులు ఏం చేశారు? ఇప్పుడు అతనితో కలిసి మాయవేషం వేసుకున్నారంట. అప్పుడు దాకా అన్యులు రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కలిసి భోజనం చేసిన వాళ్ళు వీళ్ళని సంతోషపెట్టడం కోసం ఇంకా భోజనం చేయలేదు, మనం కలిసి చేద్దామా అని వీళ్ళతోటి మాయవేషం కదా ఇది. తినేసారు సగం, ఈలోగా చేయి కడిగేసుకున్నారు. వీళ్ళు వచ్చేసారు, లోపలికి వచ్చేలోగా వీళ్ళు ఇది అప్పుడే భోజనం హాల్లోకి వచ్చినట్టు, వాళ్ళతో కాకుండా మేము మీతోనే కూర్చుంటాం అన్నట్టు మాయవేషం వేశారు. ఆఖరికి బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయి. అంటే అర్థం ఏంటి? మోసపోవడం అంటే ఇదేంటి ఇలా చేస్తున్నారు, అవునా ఇదే మంచిదా అనుకోవడం కాదు. తాను కూడా ఓహో ఇదే పద్ధతి కరెక్ట్, ఇదే అనుకుంటా, మన వాళ్ళతో కలవకూడదు అనుకుంటా అని చెప్పి బర్నబా లాంటి పౌలుతో కలిసి పనిచేసిన ఒక యోగ్యుడు కూడా పేతురు యూదులతో పాటు తాను కూడా కలిసిపోయాడు. తాను కూడా మీ అంజనుల లైన్లో కూర్చోం, యూదులతో కూర్చుంటాం భోజనం చేయడానికి అన్నాడు అన్నమాట. ఈ సందర్భంలో నుండి
7 లేకపోతే 8 ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం. మొదటిది, చాలా మంది ఐక్యత, సమాధానం అని అంటూ తప్పు చేసినటువంటి వాళ్ళని సరిచేయడానికి బదులు ప్రేమ పేరున, ఐక్యత పేరున, సమాధానం పేరున సత్యం విషయంలో రాజీ పడుతూ ఉంటారు. క్రైస్తవ ఐక్యత సత్యం అనే పునాది మీద కట్టుబడాలి. ఇది కులాన్ని బట్టి కాదు కలిసేది, మతాన్ని బట్టి కాదు కలిసేది, సత్యాన్ని బట్టి ఐక్యత కలగాలి. అలాంటప్పుడు తప్పు చేసేటువంటి వాళ్ళతో మనం కలవలేం. ప్రేమ పేరున రాజీ పడితే తప్ప తప్పు చేసిన వాళ్ళతో సమానంగా వాళ్ళని అంగీకరిస్తూ సరిచేయకుండా కలిసిపోం, రాజీ పడితే తప్ప. కాబట్టి ఇక్కడ ముఖ్యం ఐక్యత లేకపోతే సత్యమా? వాళ్ళని సత్యం ఐక్యపరచాలా లేకపోతే ఒక సెంటిమెంటల్ లవ్ అనేది లేదా ప్రేమ అనే ఒక సెంటిమెంట్తో మనం ఐక్యం అవ్వాలా? క్రైస్తవులు అందరూ ఐక్యంగా ఉండాలి అంటాం సరైందా? లేదా సత్యాన్ని నమ్మే నిజమైన క్రైస్తవులు అందరూ ఐక్యమై ఉండాలని అంటాం న్యాయమా? రెండవ పాఠం మనం నేర్చుకోవాల్సింది, తప్పు ఎంతటి వాళ్ళు చేసినా తప్పే. ఎక్కువ మంది ఓటేసి నెగ్గించారన్నంత మాత్రాన తప్పు ఒప్పు అయిపోదు. గొప్పోళ్ళు చేశారు కాబట్టి పర్వాలేదులే అనేది ఎప్పుడూ సరికాదు. దేవుడు వాడుకున్న పేతురు తప్పు చేసిన తప్పు తప్పే. కాబట్టి తప్ప ఒప్ప అనేది చేసిన వ్యక్తిని బట్టి కాదు ఆధారపడి ఉండేది. మనకు ప్రామాణికం దేవుని వాక్యం. ఈ కొలబద్దకు అందరూ సరితూగాల్సిందే. మూడవది మనం నేర్చుకోవాల్సిన పాఠం, తప్పును చూసి చూడనట్టు ఉండకూడదు. పర్యవసానాలకు లేకపోతే ఎదురయ్యే శత్రుత్వానికి భయపడి. నిజానికి పౌలు పేతురు కంటే జూనియర్ విశ్వాసంలో. పేతురు ప్రభు దగ్గర 3.5 సంవత్సరాలు ఉండి ఆయన చేత ప్రత్యేకంగా దగ్గరగా ఇన్నర్ కోటరీ అంటాం. ప్రభు ముగ్గురిని తను కూడా కొన్ని చోట్లకు తీసుకెళ్ళాడు, మిగతా వాళ్ళందరినీ కొంచెం దూరంగా ఉంచి. గెత్సెమనే తోటలో కానీ, రూపాంతరం జరిగినప్పుడు కానీ, యాయేరు కుమార్తెను బ్రతికించేటప్పుడు కానీ, ఇలాంటి సందర్భాల్లో పేతురు, యోహాను, యాకోబులు మాత్రమే లోపల తీసుకెళ్ళాడు. చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి ప్రభుకు పేతురు. అలాంటి వాడు అని చెప్పి పౌలు ఏమన్నా భయపడి లేకపోతే నేను ఆయన సరిచేయడానికి సరిపోనని చెప్పి ఏమన్నా చూసి చూడనట్టు ఊరుకున్నాడా? లేదు. తప్పును ధైర్యంతో సరిచేశాడు. అయితే ప్రతి తప్పును అలా సరిచేయక్కర్లా. సువార్త సత్యం కోసం దాన్ని వక్రీకరించినప్పుడు, సువార్త సత్యంపై దాడి జరుగుతున్నప్పుడు తను అందరి ముందు గద్దించాడు. ప్రైవేట్గా రూమ్లో తీసుకెళ్ళి గద్దించవచ్చుగా. పేతురు పెద్దవాడు, పౌలు కూడా స్థానిక సంఘానికి కాపరిగా ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు వ్యక్తిగతంగా మాట్లాడుకోవచ్చుగా. ఎందుకు బహిరంగంగా గద్దించాడు? చెప్పాను కదా, 11వ వచనం ఏమన్నాడు? నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని అన్నాడు. తర్వాత 14వ వచనంలో అందరి ఎదుట కేఫాతో నేను చెప్పింది ఏమనగా అన్నాడు. ఎందుకు బహిరంగంగా గద్దించాడు? జరిగిన తప్పు బహిరంగంగా జరిగింది.
కాబట్టి బహిరంగంగానే గద్దించాడు. మొదటి తిమోతి 5:20 చూడండి. మొదటి తిమోతి 5:20. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయవారిని అందరి ఎదుట గద్దింపము అన్నాడు. చెప్పండి. ఇతరులు భయపడాలి. ఇప్పుడు నువ్వు వ్యక్తిగతంగా పాపం చేసినటువంటి వారి సంగతి అందరికీ తెలుసు, కానీ నువ్వు వ్యక్తిగతంగా గద్దించే వాళ్ళు ఒక్కడే సరిపడతారు. నువ్వు బహిరంగంగా గద్దించడం వల్ల అందరూ భయపడతారు, ఎక్కువ మందికి మేలు కలుగుతుంది. కాబట్టి ఏం చేయమంటున్నాడు? ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయవారిని అందరి ఎదుట గద్దింపు అన్నాడు. కాబట్టి తప్పును చూసి చూడనట్టుగా ఊరుకోదు, అది చేతకాంతనం అవుతుంది. ప్రభు కోసం ధైర్యంతో తప్పును ఖండించాడు. అందరి ముందు ముఖాముఖిగా అపరాధిగా తీర్చబడిన వ్యక్తిని రుజువైన తప్పును బహిరంగంగానే గద్దించాడు. 4వది, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పేతురు బహుధైర్యశాలి. పరిశుద్ధాత్మతో నింపబడకపోయినప్పుడు పేతురు భయానికి తేలికగా లొంగిపోయే మనిషి. చూడండి, పరిశుద్ధాత్మ నింపబడిన తను ఎలా ధైర్యంగా ఉన్నాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. 14వ వచనం చూడండి. అయితే పేతురు 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా బోధ చేశాడు. 36వ వచనం. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించినది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకున్న వాళ్ళని పేతురు గొప్పగా బోధ చేశాడు. ఎంత ధైర్యంతో నిలబడ్డాడో చూడండి. 4వ అధ్యాయం 18 నుంచి కూడా మీరు చూస్తే 4వ అధ్యాయం 13 అంటున్నాడు, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు చూడండి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించి, అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినట్టు కంటే మీ మాట వినట్టు దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఎటువంటి ధైర్యంతో ఉన్నాడో చూడండి. 31 అంటున్నాడు, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. 5వ అధ్యాయం 29 నుంచి కూడా మీరు వీరి ధైర్యాన్ని చూడొచ్చు. అందుకు పేతురును అపోస్తలును మనుషులకు కాదు దేవునికే మేము లోబడేవాళ్ళని కదా అని వారికి ధైర్యంగా వాక్యాన్ని బోధించారు. కాబట్టి పేతురు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు చాలా ధైర్యశాలి. అది ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డో భయానికి తేలికగా లొంగిపోతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 69 నుంచి 75 వరకు చూడండి. పేతురు వెలుపటి ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, నువ్వు గలిలయలో యేసుతో కూడా ఉంటివి కదా నేను. అందుకు అతడు, నేను ఉండలేదు, నువ్వు చెప్పే సంగతి నాకు తెలియదని అందరి ఎదుట చెప్పాను. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, టు పీటర్ అవుట్ అని. టు పీటర్ అవుట్ అంటే అర్థం ఏంటంటే, మొదట్లో ధైర్యంతో రంగంలోకి దిగి తర్వాత బలహీనపడి
వెనక్కి తగ్గిపోవడం అన్నమాట. చూడండి, ట్యాప్ ఆన్ చేయగానే బుష్ అని వస్తాయి. ట్యాంకులు అయిపోయినాయి అనుకోండి, పైన మొదగా తగ్గిపోతాయి, వాటర్ ఆగిపోతాయి. టు పీటర్ అవుట్ అంటే అదే అన్నమాట సంగతి. చూడండి, పేతురు జీవితంలో ఈ విషయాన్ని తరచూ చూస్తాం మనం. ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పటికే దోణిలో ఉన్నటువంటి వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ప్రభు వారిని పలకరించి, నేనే, ధైర్యం తెచ్చుకోండి, భయపడొద్దు అన్నాడు. అప్పుడు ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది. పేతురు అంటున్నాడు, దోణిలో ఉండడానికే అప్పటి వరకు భయపడినటువంటి వీరందరిలో పేతురు అంటున్నాడు, నీవే అయితే నీ దగ్గరకు నడుచుకుని రావడానికి నాకు సెలవి అన్నాడు. దేవుడు సెలవిచ్చాడు. అంతే. ఆలోచించండి, తుఫాన్ తగ్గలా, ఇంకా కెరటాలు, ఆ గాలి ఇదంతా వస్తూనే ఉంది. దోణలోంచి నీళ్ళ మీదకి అడుగు పెట్టాడండి. ఎటువంటి విశ్వాసం చూడండి, మిగతా ఎవ్వరికీ లేదు అంత గొప్ప విశ్వాసం. కానీ ఏం జరిగింది? గాలిని సముద్రాన్ని చూశాడు, భయపడి మునిగిపోసాగి ప్రభువా రక్షించు అని కేకలేడు మొదలుపెట్టాడు. మొదట్లో ఉన్న ధైర్యం ఎక్కువసేపు లేదు. ప్రభు అన్నాడు, మీలో నన్ను ఒకడు అప్పగిస్తాడంటే పేతురు అంటున్నాడు అందరి పక్షంగా, ప్రభా అవసరమైతే నీకోసం ప్రాణమైన పెడతాను, కానీ నేను నిన్ను ఎరిగానని ఏమాత్రం నేను అనను అన్నాడు. ప్రభు అన్నాడు, కోడి కూడా కుయ్యదు నువ్వు 3 సార్లు నేను ఎవరినో తెలియనని బొంకే వరకు అన్నాడు. ఈ రాత్రే కోడి కూసే ముందే నన్ను ఎరగనని 3 సార్లు అంటావు అన్నాడు. అయినా సరే లేదు లేదు అస్సలు కాదన్నాడు. చిన్న పిల్ల, నువ్వు ప్రభుతో పాటు ఉన్నవాడు కదా అనగానే లేదు 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 అంటున్నాడు భయపడిపోయి. సో పేతురు ఎలాంటి వాడంటే పిరికివాడు, బలహీనుడు, చంచలుడు, స్థిరత్వం లేదు, ధైర్యం లేదు, దూకుడు ఉంది, కానీ అది ఎక్కువసేపు నిలబడదు. నెవర్ పీటర్ అవుట్. ఎప్పుడు కూడా మొదట్లో ఉండే ఆసక్తిని కోల్పోవద్దు, తొందరగా దూకేయొద్దు, ఆలోచించి అడుగు వేయాల. మొండిగా వెళ్ళిపోవడం కాదు గొప్పతనం, స్థిరమైన మనసుతో ముందుకు వెళ్ళాలి. అతను చేసింది ఏంటో తెలుసా? పొరపాటు చేయడానికి కారణం ఏంటో తెలుసా? మీరు చెప్పండి. చదువుతాను చూడండి, 11-12 వర్షాలు కలిపి. అయితే కేఫా అంతియోక్యకు వచ్చినప్పుడు అతను అపరాధిగా తీర్చబడిన కనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి ఎలా అనగా, యాకోబు యొద్ద నుండి కొందరు రాక మునుపు అతడు అనుజనులతో భోజనం చేర్చున్నాను, కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. అతను చేసిందంతా చేయడానికి కారణం భయపడ్డాం. కాబట్టి ఎప్పుడైతే మనుషులకు భయపడతామో, వేషధారులకు భయపడతామో, వాళ్ళని సంతోషపెడతాం, మనం కూడా వేషధారులు అవుతాం. వేషధారులను సంతోషపెట్టేవాళ్ళు వేషధారులే. పేతురు అదే చేశాడు. మాయ వేషం వేసుకున్నాడు, వేషధారణ వల్ల సిగ్గుపరచబడ్డాడు. కాబట్టి ధైర్యంగా జీవించాల్సిందే దేవుని కోసం. మనుషులకు భయపడకూడదు. అది మనం నేర్చుకునే పాఠం. భక్తుడు అంటాడు, ఇతరులకు భయపడడం, వారి మెప్పు పొందాలని ఆశించడం మహాభక్తుల్ని కపట ప్రవర్తనకు దిగజార్చవచ్చు అంటాడు. సో మనుషులకు భయపడితే, వాళ్ళు మెప్పు పొందాలని కోరితే మనం రాజీ పడతాం. మనుషులకు భయపడొద్దు పేతురులాగా. ఐదోది, ఒక్క పేతురు వాళ్ళు ఎంతమంది దారి తెప్పారో.
11వ వచనం, పేతురు భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులను అతనితో కలిసి మారువేషం వేసుకున్నారు గనుక బర్నబా కూడా వారి వేషధారణం చేత మోసపోయాను అంటున్నాడు. అసలు బర్నబా ఎంత మంచివాడో తెలుసా? అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 21 నుంచి చదువుతాను చూడండి. అపోస్తల కార్యాలు 11:21 నుంచి. ప్రభు హస్తం వారికి తోడై ఉండను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తోటి తిరిగిరి. వారిని గురించి సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియొక్క వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించను. అతడు అంటే ఎవరు? బర్నబా పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. సత్పురుషుడు అండి, పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకున్నటువంటి వాడు. అలాంటి వాడు కూడా పేతురును మిగిలిన యూదులను చూసి తాను కూడా మోసపోయాడు. ఇదే సరైన పద్ధతి ఏమో అని. తా చెడ్డ కొద్ది వనమల చేర్చినట్టు పేతురు నాయకత్వం ఒక్కొక్కసారి ఇలాగే చేసింది. ప్రభుని చూసిన పేతురు చేపలు పడ్డానికి వెళ్ళిపోతానంటే యోహాను 21లో మిగిలిన కూడా ఏమన్నారు? మేము వస్తాం పదా అన్నారు. ఇతరులు త్రోవ తప్పడానికి మనం కారణం కాకూడదు. మన వాళ్ళు ఎవరు దారి తప్పకూడదు. ఇతరులు భక్తిలో ముందుకు వెళ్లకుండా మనం అడ్డుబండలు కాకూడదు. పేతురు ఒక్కొక్కసారి అలాగే ఉన్నాడు. మీకు సంగతి తెలుసా? పౌలు బర్నబాలు కలిసి సేవ చేశారు, కలిసి సువార్త యాత్రలు చేశారు, ఎన్నో సంఘాలు కట్టారు. నిజానికి శిష్యులు పౌలు గురించి పూర్తిగా నమ్మకుండా ఏమో ఇంతకుముందు హింసించినట్టు ఇప్పుడు హింసిస్తూ నటిస్తున్నాడేమో ప్రభు నమ్ముకున్నట్టు మనలో చేరడానికి అని అనుమానిస్తుంటే బర్నబాయే లేదు నేను చూశాను పౌలు నిజంగానే మారాడని చెప్పి శిష్యుల దగ్గరకు కూడా పెట్టుకు తీసుకెళ్ళి తన పక్షంగా హీ వౌచ్డ్ ఫర్ హిమ్ అంటాం, తన పక్షంగా నిలబడ్డాడు, కలిసి సేవ చేశారు. అలాంటి వారి మధ్య చిచ్చొచ్చేసింది. అందుకని మీరు చూస్తే అపోస్తల కార్యాలు 15వ అధ్యాయంలో పౌలు బర్నబాలు విడిపోతారు. విడిపోవడం అనేది మొదలైంది ఇక్కడే అనుకోవాలి. 36 నుంచి చూడండి, 15:36 అపోస్తల కార్యాలు. కొన్ని దినముల తర్వాత ఏ పట్టణంలో ప్రభు వాక్యము ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల దగ్గర తిరిగి వెళ్ళి వారు ఎలా ఉన్నారో మనం చూద్దామని పౌలు బర్నబాతో అనను. అప్పుడు మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడను. అయితే పౌలు పంఫులియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంట పెట్టుకుని పోవుటకు యుక్తం కాదని తలంచాను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని విడిచి ఒకడు వేరైపోయారు. బర్నబా మార్కుని వెంట పెట్టుకుని వాడు ఎక్కి కుప్రకు వెళ్ళను. పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయి. విడిపోయారు. అంత నష్టానికి కారణమయ్యాడు ఎవరు? పేతురు. ఇంటి తండ్రి దారి తప్పితే తనను హీరోగా ఎంచుకుంటే తన పిల్లలు కూడా అదే బాట పడతారు. తండ్రి టీవీ కూర్చుంటా వాళ్ళ ఆరాధనకి వెళ్ళరా, నేను వాళ్ళ అమ్మని బిర్యానీ వండమన్నాను, చాలా రోజులైంది తిని, మీరు వెళ్ళండి చర్చికి అన్నాడు అనుకోండి, పిల్లడు ఎందుకు వెళ్తాడు? ఒక నాయకుడు తప్పు చేస్తే వెనకాల వాళ్ళందరూ దారి తప్పే ప్రమాదం ఉంది. ఇతరుల పతనానికి మనం కారణం కాకుందుము గాక. 6వది
కొంతమంది ఒకసారి చెప్తే వినరు, పదే పదే చెప్పాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి అందరి ముందు తిట్టి చెప్పాల్సి వస్తుంది. అప్పుడు కానీ ఈ థిక్ స్కిన్డ్ అంటారు, ఈ దళసరి చర్మానికి గుచ్చుకోదన్నమాట. పేతురు ఎన్నిసార్లు చెప్పాడు చెప్పండి, ప్రభు అన్నాడు, నోట్లోనికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, హృదయం నుంచి నోటి ద్వారా వచ్చేది అపవిత్రపరుస్తుంది అన్నాడు. ఇప్పుడు కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు అనుకునే వాడికి అన్ని దేవుడు పవిత్రపరిచాడు, తిను అన్నాడు. ఆయన నేర్చుకోవాలా. దేవుడు అందరినీ సమానం చేశాడు అని చెబితే తానే చెప్పాడు యూదులకు కొర్నేలి ఇంట్లో ఏం జరిగిందో. అప్పుడు కలిసి భోజనం చేశాడు. మళ్ళా ఎవరో ఏది చెప్పేటప్పటికి వాళ్ళకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ 15వ అధ్యాయంలో తానే అన్నాడు అపోస్తలుల కార్యాల గ్రంథంలో, మనం ఎలా రక్షణ పొందామో అనుజనులు కూడా అలాగే విశ్వాసం ద్వారా రక్షణ పొందుతున్నారు, ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల కాదు. మనమే మోయలేని భారం వాళ్ళ మీద ఎందుకు మోపుతారు అన్నవాడే మళ్ళా ఈ సొంత సంబంధాలకు భయపడి అనుజనులతో భోజనం చేసేవాడు భయపడి వెనుకకు తగ్గి వారి నుంచి వేరైపోతున్నాడు. కొంతమందికి సున్నితంగా చెప్తే అర్థం కాదు, 2-3 సార్లు చెప్తే చాలదు. కాబట్టి ఏం చేయాలి? మీరు కూడా ఏం చేస్తారు చెప్పండి. మీ పిల్లలు మాట వింటలేదు, ఒకసారి చెప్పారు, 2 సార్లు చెప్పారు, 4 సార్లు చెప్పారు, వింటలేదు. ఇప్పుడు వాల్యూమ్ పెంచుతారు, అయినా వింటలా. ఒకవేళ మనం ఆశా నిగ్రహం లేని వాళ్ళం అయితే చేతికి ఏది దొరుకుతుంది వాడేస్తాం. అలా వాడకూడదు. బెత్తం తీస్తాం బాధ్యత కలిగిన వాళ్ళం అయితే. సో మొదటే బెత్తం తీయం, చాలాసార్లు చెప్పాక బెత్తం తీయాల్సి వస్తుంది. పేతురు ఈ స్థితికి ఎందుకు వచ్చాడు? ముఖాముఖిగా అందరి ముందు యెరూషలేము నుంచి స్పెషల్ స్పీకర్గా వచ్చినటువంటి ఆయన అందరి ముందు సిగ్గుపరచబడ్డాడు. ఎందుకు? ఎన్నిసార్లు చెప్పినా వినలా, మళ్ళీ అదే తప్పు చేశాడు. కాబట్టి కఠినంగా దేవుడు బుద్ధి చెప్పాల్సి వచ్చింది. దేవుడు ఒప్పుకుంటానికి ఇలా జరగదుగా. కాబట్టి మీరు చెప్పండి, సులువుగా లోబడతారా లేకపోతే బెత్తం తీస్తేనే కానీ లోబడరా? లోబడక తప్పదు. ఎన్నోది? ఆ రోజు చెప్పాలా? మీరే లెక్కేసుకోండి. మొదటిది ఐక్యత కంటే సత్యం ముఖ్యం అని చెప్పుకున్నాం. ప్రేమ పేరున సత్యాన్ని మనం పక్కన పెట్టకూడదు అని చెప్పుకున్నాం. రెండవది, ఈ ఎంతటోళ్ళు చేసినా తప్పే. తప్ప ఒప్ప అని నిర్ణయించేది చేసిన వాళ్ళు కాదు, వాక్యం బట్టి నిర్ధారణ అవుతుంది తప్పో రైటో అనేది. మూడవది, తప్పును చూసి చూడనట్టు ఉండకూడదు. అవసరమైతే పర్యవసనాలకు ఎదురయ్యే శత్రుత్వానికి భయపడకుండా అందరి ముందు గద్దించాలి అవసరమైతే. నాలుగవది, పిరికితనం వల్ల వేషధారులం అవుతాం. పేతురులాగా మొదట్లో ధైర్యం ఉండి తర్వాత భయపడి వెనక్కి తగ్గడం అనేది సరికాదని చెప్పుకున్నాం. డోంట్ పీటర్ అవుట్ అని చెప్పుకున్నాం. ఐదవది, ఇతరులు దారి తప్పడానికి మనం కారుకులు కాకూడదు అని చెప్పుకున్నాం. ఆరవది, ఒకసారి చెప్తే వినకపోతే మరొక అవకాశం ఇస్తాడు, ఈసారి బెత్తం తీస్తాడు. అంతవరకు తెచ్చుకోవద్దు. ఏడవది, పేతురు చేసిన పొరపాటు మనం చేయకూడదు. ఏంటది? వివక్ష చూపిస్తూ ఉన్నాడు, పక్షపాతం చూపిస్తూ ఉన్నాడు, విశ్వాసుల్లోనే భేదం చూపిస్తూ ఉన్నాడు.
వాక్యం ఏం చెబుతుంది? యూదుడని గ్రీస్తుని తేడా లేదు, దాసుడని స్వతంత్రుడని తేడా లేదు, స్త్రీ అని పురుషుడని తేడా లేదని చెబుతూ ఉంటే వారి నేపథ్యాన్ని బట్టి వారితో కలిసి భోజనించడానికి, వారితో కలిసి బలలో పాలు పొందడానికి ఇష్టపడలా. విశ్వాసులు అందరూ సమానం. చాలా మంది స్నేహం చేయడానికి కులాంతర స్నేహం చేస్తారు. 1000 మంది అయితే మాత్రం ససేమరా వద్దంటారు. మరి ఇదేంటో నాకు అర్థం కాదు. ప్రాణ స్నేహితులు మళ్ళీ పెళ్లి విషయానికి వస్తే మీరెవరో మేమెవరో, బిడ్డల్ని ఇస్తారా అంటే ప్రాణం పైన ఎవరు. నువ్వు దేవుని బిడ్డగా అంగీకరిస్తే ఒక వ్యక్తిని నీతో సమానంగా ఎంచాల్సిందే. ఆర్థికంగా ఈ స్థితిలో ఉండనివ్వండి, వాళ్ళ కుల నేపథ్యం ఏదైనా ఉండనివ్వండి. ఒకే రక్తంలో కడుగుబడ్డాం, ఒకే రాజ్యానికి వెళ్ళబోతూ ఉన్నాం. అసలు బలంలో పాలు పొందడం అంటే ఏంటో తెలుసా? ఒకే పాత్రలో పాలు పొందడం అంటే క్రీస్తు మనల్ని అందరినీ ఐక్యపరిచాడు అని రుజువు చేస్తూ ఉన్నాం. అదే వాస్తవం అయితే నువ్వు తేడాలు చూడకూడదు. ఇక అంతే. విశ్వాసులందరూ సమానం అని మనం ఎంచవలసి ఉంది. ఒక అద్భుతమైన సత్యం చెప్పుకొని ముగించుకుందాం. పేతురు చాలా గొప్పవాడు. పిరికోడు అయి ఉండొచ్చు, బలహీనుడు అయి ఉండొచ్చు, చంచలుడు అయి ఉండొచ్చు, కానీ చాలా గొప్పవాడు. ఎలాగో తెలుసా? మీరు చెప్పండి. అందరి ముందు సరిచేశాడు పౌలు. పేతురు ఎదిరించాడా? సమర్థించుకున్నాడా? నీ సంగతి నువ్వు చూసుకో అన్నాడా? నా జోలికి రావద్దు అన్నాడా? నువ్వెంతటోడు అన్నాడా? నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు, నేను ఫస్ట్ నుంచి ఉన్నాను ప్రభుతో పాటు అన్నాడా? అనొచ్చు, న్యాయమే కూడా. కానీ దీనత్వంతో బహిరంగ గద్దింపును స్వీకరించాడు. మారాడని ఎలా చెప్పగలరు? ఒక అద్భుతమైన రుజువు చెప్పనా? పౌలు రచనల గురించి పేతురు తన పత్రికలో పొగిడాడు. తను గద్దించిన వ్యక్తిని దూరం పెట్టడం కాదు, కించపరచడం కాదు, ద్వేషించడం కాదు, పగ పెట్టుకోవడం కాదు. ఎంత అద్భుతంగా మాట్లాడాడో పౌలు పత్రికల గురించి. చూడండి, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చదువుతాను చూడండి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతం గలవారే, దేవుని దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైనదని ఎంచుకున్నది. ఇలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా, ఎవరు పౌలు? ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గురించి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి అంటే అంత జ్ఞానంతో లోతుగా వ్రాశాడు అని పొగుడుతూ అంటున్నాడు. వీటిని విద్యా విహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములు అపార్థం చేసినట్టు తమ స్వకీయ నాశనముకు అపార్థం చేస్తారు. కొంతమంది అర్థం చేసుకోలేనంత గొప్ప విషయాలు రాశాడు అంటున్నాడు మన ప్రియ సహోదరుడైన పౌలు అంటున్నాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, మనల్ని ఎవరైనా న్యాయంగా గద్దిస్తే దీనత్వంతో అంగీకరిద్దాం. మనకు మేలు, దేవునికి మహిమ, ఇతరులకు ప్రోత్సాహం. సరిచేసుకునే మనసు. గద్దిస్తే అంగీకరించే మనసు భక్తికి కనీస లక్షణం అండి. నిన్ను గద్దించడం నీకు మేలని గుర్తించు. నువ్వు సరిచేసినప్పుడు ఒప్పుకోకపోతే నిన్ను ఎవడో బాగు చేయలేడు. ఎందుకు? నువ్వు బాగుపడడానికి దేవుడు పెట్టిన మార్గం తోటి విశ్వాసులతో ఒకరినొకరు గద్దించుకోమన్నాడు కదా. నిన్ను గద్దిస్తా ఉంటే, నువ్వు ఎదిరిస్తూ ఉంటే నువ్వు ఎప్పటికీ బాగుపడలేవు.
తర్వాత అయ్యో నన్ను గద్దించినప్పుడు నేను ఎందుకు మాట వినలేదే అని నేను పశ్చాత్తాపడి ఏడ్చిన ప్రయోజనం ఉండదు. అందుకే చూడండి, ఇది లైంగిక విషయాల్లో హెచ్చరిక గురించి చెప్పినా సహజమైన గద్దింపును మనం తృణీకరిస్తే ఏమవుద్దో చూడండి. సామెతల 5వ అధ్యాయంలో అంటాడు, 8వ వచనం నుంచి, సామెతలు 5:7 నుంచి చదువుతాను చూడండి. కుమారులారా మాట ఆలకింపుడు, నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి, జారస్త్రీ నుండి ఛాయకు పోకని మార్గము దానికి దూరంగా చేసుకునము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము, వెళ్ళిన ఎడ్ల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ నీ జీవిత కాలమును ఇచ్చివేతువు, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరును, తొదుకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయం గద్దింపును ఎట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతే, నా ఉపదేశకులు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యములకు లోబట్టుకు కొంచెమే ఎడమాయనని చెప్పుకొంచు మూలుగుచు ఉందువు అంటున్నాడు. నష్టం కలిగాక మూలుగుతూ ఏడుస్తూ పశ్చాత్తాపడాల్సి వస్తుంది హెచ్చరికను గద్దింపును నిరాకరిస్తే. అందుకే అన్నాడు 141వ కీర్తన 5వ వచనంలో, 141వ కీర్తన 5వ వచనం, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక అంటున్నాడు. నీతిమంతులు తిట్టడం కాదు, కొట్టడం నాకు ఉపకారం అంటున్నాడు. తిడితేనే కొడితే ఊరుకుంటావా? కొట్టినా ఉపకారంగా ఎంచాలట. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అంటున్నాడు, నేను అట్ట అభిషేకమును త్రోసివేయకుందునుగాక. ప్రభువా మీకు స్తోత్రాలు. పేతురులాగే మేము కూడా చాలాసార్లు పిరికి వాళ్ళం, బలహీనులం, చంచల మనస్కులం. మేలును బట్టి మమ్మల్ని కూడా గద్దించండి, మమ్మల్ని కూడా సరిచేయండి. దాన్ని ఉపకారంగా తైలాభిషేకంగా ఎంచడానికి, అంటే దాన్ని త్రోసివేయకుండా జ్ఞానంతో స్వీకరించి సరిపడ్డానికి పేతురుకు సహాయపడిన ప్రభువా మాకును సహాయం చేయండి. పౌలు వలె అవసరమైనప్పుడు భయపడకుండా నిర్మోహమాటంగా బాప్తిస్మిచ్చే యోహానులా గద్దించడానికి మాకు సహాయం చేయండి. మా వల్ల ఎవరు దారి తప్పుకున్నట్లు మమ్మల్ని స్థిరపరచండి. ఒకసారి చెప్పగానే లోబడే సున్నితమైన మనస్సు మాకు దయచేయండి. శిక్ష వరకు తెచ్చుకోకుండా మాకు సహాయం చేయండి. ఆ సంఘటన ద్వారా మాకు మీరు నేర్పిన 8 పాఠాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా జీవితాలకు వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, సంఘపరంగాను గద్దింపు ఎంతో మేలనే గ్రహింపుతో, దీనత్వంతో స్వీకరించే మనసు మాకందరికీ దయచేయవలసిందని, మీ బల్లో యోగ్యంగా పాల్పొందడానికి సహాయం చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.